నమస్కారం సిక్కోల హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 వేడుకల ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని సిద్ధం చేయాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి చెన్నకేశ్వరరావును ఆదేశించారు. వేదిక ఏర్పాట్లను ఆర్ఎన్బి ఎస్సీ సత్యనారాయణ, తాగునీటి ఏర్పాట్లను ఆర్డబ్ల్యూఎస్ఎస్సి పర్యవేక్షించాలని సూచించారు. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, ఐసిడిఎస్, మత్స్య, మెప్మా, హార్టికల్చర్, సెరికల్చర్ తదితర శాఖల స్టాల్స్ ఏర్పాటు చేయాలని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకే ప్రశంసాపత్రాల కోసం ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలను ప్రత్యేక థీములతో నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ జి జయదేవి, లావణ్య, ఆర్డీఓలు కె సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, అప్పలరాజు, జడ్పీసీఓ వెంకటరామన్, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డోమా పీడీ లవరాజు, మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ రైతులకు ఎంఆర్పీ ధరకే యూరియా అందేలా పూర్తి బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. రైతుల భూమి విస్తీర్ణం ఆధారంగా యూరియా కోటాను నిర్ణయించి సన్నకారు రైతులకు రైతు సేవా కేంద్రాల ద్వారా 3 విడతల యూరియాను ఒకేసారి అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ జాబితాలో పేరు లేని రైతులు సమీప విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ను సంప్రదించాలని సూచించారు. యూరియాతో పాటు ఇతర మందులు కొనాలని, రైతులను బలవంతం చేసే ఎరువుల దుకాణాలపై ఫిర్యాదు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. రైతులు ఆందోళన చెందకుండా ఎరువులను అధిక ధరలకు కొనుగోలు చేయవద్దని, అన్ని దుకాణాల్లో యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. అంపోలు పంచాయతీ రైతులకు యూరియా అందించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సమస్యలు ఉంటే తన కార్యాలయాన్ని లేదా పిఏ సురేష్ను సంప్రదించాలని సూచించారు. భూసారం దెబ్బతినకుండా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఒకేసారి 25 కేజీల యూరియాను మాత్రమే వినియోగించాలని ఎమ్మెల్యే శంకర్ రైతులకు సూచించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో గల రైతుల సోదరులందరికీ కూడా నా యొక్క ముఖ్య విజ్ఞప్తి, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వినూత్న రీతిలో యాప్ ద్వారా ఎవరికి ఎంత ఎక్స్టెంట్ ఉంది ల్యాండ్, ఆ ల్యాండ్కి సంబంధించి మొదటి విడత ఎన్ని బస్తాలు, రెండో విడత ఎన్ని బస్తాలు, మూడో విడత ఎన్ని బస్తాలు అనేది అందులో క్లియర్గా వస్తుంది. దాంట్లో ముఖ్యంగా సన్నకారు రైతులకి 3 విడతలుగా ఒకేసారి ఇచ్చిమన్నారు. ఎందుకంటే వారికి ట్రాన్స్పోర్టేషన్ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని అన్ని రైతు సేవా కేంద్రాల్లో వెంటనే అక్కడ చిన్న రైతులకి, సన్నకారు రైతులందరికీ కూడా ఇచ్చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఇవ్వడం అవుతుంది. ఇంకా ఎవరైనా రైతులకి అందని ఎడల వారు నియరెస్ట్ అక్కడ విఏఏలు, విలేజ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్ వారి దగ్గరికి వెళ్ళి మీరు లిస్ట్ అవుట్ చేస్తే వాళ్ళే స్వయంగా వెళ్ళి అక్కడ బయట ఉన్న షాపుల్లో కూర్చొని మీకు అదే రేటు మీకు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎదురుగా మీకు పోటీగా గుళికలు కానీ ఇంకేం కొనమన్నా ఎవరు కొనొద్దు. ఎవరైనా కొంటే దానికి మీరే మళ్ళీ మాకు కంప్లైంట్ ఇవ్వండి. డెఫినెట్గా అలాంటి షాపులు ఎవరైనా అలాంటి మాల్ ప్రాక్టీస్ చేసి రైతులకు ఇబ్బందికి గురి చేస్తే డెఫినెట్గా వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేయబడతాయి. రైతు సోదరులందరికీ మరొకసారి నేను చెప్తున్నాను, మీరు కంగారు పడిపోయి టెన్షన్ అయిపోయి లేనిపోయిన రేట్లకు బయట కొనేయొద్దు. మీకు పుష్కలంగా యూరియా అన్ని షాపుల్లో ఉంది. ఆ షాపుల్లో ఒరిజినల్ రేటుకే ఇప్పించే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. ఈ నెల 5 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న ఆన్లైన్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2026 నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని 7 కేంద్రాల్లో మొత్తం 12,593 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. హెచ్చెర్లలోని శ్రీ శివానీ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్, నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీస్, టెక్కలలోని ఐతం కాలేజ్ కేంద్రాలతో పాటు పొరుగు రాష్ట్రమైన ఒడిశాలోని బరంపురం పరిధిలోని స్మిత్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ సెంటర్, ఐఓఎన్ డిజిటల్ జోన్, గవర్నమెంట్ ఐటీఐ కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయని వివరించారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో 2 పూటలా జరిగే ఈ పరీక్షల పర్యవేక్షణకు ఎంఈఓలను డిపార్ట్మెంటల్ అధికారులుగా నియమించామని, ప్రతి 4 కేంద్రాలకు 2 డిప్యూటీ ఈఓలను నేతృత్వంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు తగిన పోలీస్ బందోబస్తు,
ఎస్కార్ట్ సౌకర్యం కల్పించాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఆన్లైన్ పరీక్షలు కావడం వలన విద్యుత్ సరఫరాకు ఎలాంటి విఘాతం కలగకుండా నిరంతరం విద్యుత్ అందించాలని, ప్రత్యామ్నాయంగా బ్యాకప్ బ్యాటరీ వ్యవస్థ సిద్ధంగా ఉంచాలని ఈపీడీసీఎల్ అధికారులకు సూచించారు. ప్రతి కేంద్రం వద్ద వైద్య సేవలు అందించేందుకు ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచాలని, అభ్యర్థుల రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని ఆదేశించారు. అభ్యర్థుల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని ఉదయం 9:30 గంటలకు పరీక్షా కేంద్రం వద్దకు, 8:30 గంటలకే, మధ్యాహ్నం 2:30 గంటలకు పరీక్షకు, 1:30 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. హాల్ టికెట్లలో తప్పులు ఉంటే 10వ తరగతి కుల దివ్యాంగుల ధృవీకరణ లేదా ఆధార్ కార్డు పత్రాలను నామినేల్ రోల్ వద్ద అధికారులకు సమర్పించి సవరించుకోవచ్చని తెలిపారు. సందేహాల నివృత్తి కోసం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని సహాయ కమిషనర్ జి చంద్రభూషణ్ 7569633183, సూపరింటెండెంట్ ఎంవిడి రామనాథం 9490557309, అలాగే సీనియర్ అసిస్టెంట్ కె శ్యామలరావు 9494094904లను సంప్రదించవచ్చని వెల్లడించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాజ్యాంగం, చట్టం, ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రజలు ప్రశ్నించి సరిదిద్దాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పట్టణంలోనే శ్రీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూముల కేటాయింపై విద్యాశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు అధికారి అహంకారానికి నిదర్శనమని ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను ఇష్టారాజ్యంగా పంచే అధికారం ఎవరికీ లేదని, నిబంధనల ప్రకారమే భూములు కేటాయింపులు జరగాలని అన్నారు. పిఎస్సి నియామకాల్లో అక్రమాలకు విద్యాశాఖ మంత్రి మార్గం సుగమం చేశారని ఆరోపించారు. నోటిఫికేషన్లో కొందరికి అనుకూలంగా నిబంధనలు మార్చి అనంతరం సంబంధిత జీవోలను వెనక్కి తీసుకోవడం ద్వారా ప్రభుత్వం తన తప్పును అంగీకరించినట్లయిందని అన్నారు. మెరిట్, రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లను విస్మరించి నియామకాలు చేపట్టారని విమర్శించారు. సమాజంలో అసమానతలను తగ్గించేందుకు విద్యే ప్రధాన ఆయుధమని ధర్మాన అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో పలు సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సుమారు 2 లక్షల మందికి పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించామని ధర్మాన పేర్కొన్నారు. సాచురేషన్ విధానంలో కులం, మతం, ప్రాంతం, రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అసత్య ప్రచారాలకు పాల్పడుతుందని విమర్శించారు. ప్రజల హక్కులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ నిర్భయంగా ప్రశ్నించాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత ముందుకు రావాలని ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో అంతిమ విజయం ప్రజలదేనని అన్నారు. పరీక్షకు ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కొన్ని వెసులుబాట్లు పెట్టారు. అంటే ఏంటి? పరీక్ష నిర్వహించక ముందే ఈ ఉద్యోగాల్ని అన్నీ మనం అనుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి లక్ష్యంతో మంత్రి గారు చేశారు. ఆ వెసులుబాట్లు ఎలాంటివి? ఒక సర్టిఫికేట్ ఉంటుందా చాలు, ఇచ్చేవచ్చు, అది అనుమతిస్తుంది. ఎందుకు ఇది ఇల్లీగల్ అని అంటే లేదు, నోటిఫికేషన్ ముందు ఇది వచ్చిందని అంటే ఆ జీవో మంత్రి గారు ఇప్పించారనమాట. మనం అక్రమాలు చేయాలి, అక్రమాలకు తగ్గట్టుగా ఇవి రెడీ చేయండి. డిఎస్సి అయిపోయింది. అనర్హులైనటువంటి వాళ్ళని, మెరిట్ ఉన్నటువంటి వాళ్ళని కాదని ఇచ్చేసారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ 2 జీవోల్ని మళ్ళీ రద్దు చేస్తారు. కేంద్ర ప్రభుత్వంలో కంటేను నేరుగా ఇక్కడ మంత్రే పార్టిసిపేట్ చేసే ఈ అక్రమాలు ప్రజలు ప్రశ్నిస్తూ ఉండాలి, నిలదీయాలి. ప్రభుత్వంలో ఉండేవాడు అణచివేసే కార్యక్రమం చేస్తుంటారు, చేయనివ్వకుండా ఉండాలి. ఇప్పుడు మనం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండ మేము చూస్తూ ఉన్నాం. అయితే ప్రజల తాలూగా గొంతు ముందు, ప్రజల తాలూగా శక్తి ముందు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఆగవు. అది కొంతవరకే దొరుకుతుంది, మిగతా స్థాయి దాటిపోయినాక ప్రజలే విజయం సాధిస్తారు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగి సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతోనే
ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం రైతు బజార్ ప్రాంగణంలో పౌర సరఫరాల శాఖ, రైస్ మిల్లర్లు సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 3 ప్రధాన రైతు బజార్లతో పాటు 30 రైస్ మిల్లుల్లో ప్రత్యేక అవుట్లెట్లను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి నెలవారీగా గరిష్టంగా 10 కేజీల వరకు స్టీమ్డ్ రా బియ్యాన్ని రాయితీ ధరలకు పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మార్కెట్ జోక్యం చర్యల ద్వారా బహిరంగ మార్కెట్లో ధరలు అదుపులోకి వస్తాయని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ విక్రయ కేంద్రాల్లో బహిరంగ మార్కెట్లో కేజీ 65 రూపాయలు ఉన్న స్టీమ్డ్ బియ్యాన్ని 52 రూపాయలకే, 60 రూపాయలు ఉన్న రా బియ్యాన్ని 50 రూపాయలకే అందిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి సూర్యప్రకాశ్రావు, మార్కెటింగ్ సహాయ సంచాలకులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బోయిన రమేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పౌర సరఫరాల శాఖ ద్వారా వారి మిల్లర్స్తో మాట్లాడి ఇక్కడ అన్ని రైతు బజార్లో అవుట్లెట్స్ ఏర్పాటు చేసి దాంతోపాటుగా ప్రతి రైస్ మిల్స్ కూడా 30 జిల్లాలో 30 మిల్లుల్లో కూడా దీని అవుట్లెట్స్ ఏర్పాటు చేసి ఇటు రా రైసు అలాగే స్టీమ్డ్ రైసు 2 రకాలు కూడా ఒక రేషన్ కార్డుకి, ఒక వైట్ రేషన్ కార్డుకి నెలకు 10 కేజీలు ఇమ్మని ప్రభుత్వం ఆదేశించిన మేరకు ఈరోజు శ్రీకాకుళంలో రైతు బజార్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్య మానవుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ అధిక ధరలు ఆర్థిక భారం పడకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను మరొకసారి విన్నవించుకుంటూ శ్రీకాకుళం నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పట్టణ నిరాశ్రయుల నైట్ షెల్టర్లో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అరసవెల్లికి చెందిన పేదల వైద్యులు డాక్టర్ ఇంజిరాపు మోహన్ రావు వృద్ధులు, రోగులు వలన కుటుంబాలకు బీపీ, షుగర్తో పాటు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మోహన్ రావు మాట్లాడుతూ సామాజిక సేవకులు ఉర్లం శివతేజ పట్నాయక్ సహకారంతో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు నవజీవనరావు మాస్టర్ ధనలక్ష్మి అడుగుజాడల్లో నడుస్తూ పేదలు, అనాథులు, నిస్సహాయులకు అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. శివతేజ పట్నాయక్ మాట్లాడుతూ నిస్సహాయుల కోసం సేవలందిస్తున్న డాక్టర్ ఇంజిరాపు మోహన్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అరసవెల్లిలో ప్రతి గురువారం పిల్లల వైద్య నిపుణులతో, శుక్రవారం గైనకాలజిస్టుతో పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నైట్ షెల్టర్ నిర్వాహకులు వైశ్యరాజు వెంకటలక్ష్మితో పాటు నిస్సహాయ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమ్దాలవలస మున్సిపాలిటీ 8వ వార్డులో 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమ విజయాలు, ప్రజాపాలన, ఇంటింటికి అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమ్దాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కోన రవికుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలిగేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. 8వ వార్డులో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయాలు, సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలను వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. స్థానికులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు. తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు సమాజ సేవకు మండలి వెంకటకృష్ణారావు చేసిన సేవలు శిరస్మరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా పర్యాటక శాఖ, యువజన సర్వీసుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మండలి వెంకటకృష్ణారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ముఖ్య అతిథిగా హాజరై కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ వికాసానికి పాలనలో ప్రజాహిత నిర్ణయాలకు కృష్ణారావు చూపిన బాట అనుసరణీయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్శ్రీ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి వెంకటప్పలనాయుడు, జిల్లా పర్యాటక అధికారి ఎన్ నారాయణరావుతో పాటు పర్యాటక శాఖ,
సెట్శ్రీ కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు. కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్ భారత్ నిధి పథకం కింద శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో 5 కొత్త BSNL 4G మొబైల్ టవర్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ టవర్లు అల్తి, చీడిగోడ, అర్లి, మొకానా, అవలంగి, పెనుబర్తి, సింగుపురం ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మొబైల్ సిగ్నల్ వ్యవస్థ విస్తృతంగా ఏర్పాటు చేసేందుకు రామ్మోహన్ నాయుడు కృషి చేశారు. తాజాగా మంజూరైన సెల్ టవర్ల స్థాపనకు అవసరమైన భూ కేటాయింపు, స్థానిక పరిపాలనా అనుమతులు తదితర ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి కోరారు. ఈ సందర్భంగా సహకరించిన కేంద్ర టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. విధుల పట్ల అంకితభావం, సేవలో నిష్ఠ, వ్యక్తిత్వంలో వినయం కలిగిన అధికారి అదనపు ఎస్పీ కేవీ రమణ అని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి కొనియాడారు. జిల్లాలో సుమారు 2 ఏళ్ల సేవలందించి బదిలీపై వెళ్తున్న కేవీ రమణకు సోమవారం ఓ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి కేవీ రమణను దుస్సాలువతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఆయన క్రమశిక్షణ, అంకితభావంతో సమర్థవంతంగా విధులు నిర్వహించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా కేవీ రమణ పోలీస్ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పి శ్రీనివాసరావు, ఎల్ శేషాద్రి, డిఎస్పీలు టి భవానీ, లక్ష్మణరావు, గోవిందరావు, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్ ధరలతో పోలిస్తే నాణ్యమైన బియ్యాన్ని గణనీయమైన తగ్గింపుతో రైతు బజార్లో అందిస్తున్నామని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమ్దాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ కోరారు. బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించే ప్రత్యేక విక్రయ కార్యక్రమం ఆమ్దాలవలసలో వైభవంగా ప్రారంభమైంది. రైతు బజార్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెరుగుతున్న నిత్యావసర ధరల నుంచి పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బోయన రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు విశేష కృషి చేసిన ప్రముఖ విద్యావేత్త, మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు, మండలి వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు భాషాభివృద్ధి, సంస్కృతి పరిరక్షణకు మండలి వెంకటేశ్వరరావు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎల్ శేషాద్రి, ఆర్ఐ నరసింహరావు, సిఐ శ్రీనివాసరావు తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చిలకపాలెం సమీపంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ప్రాక్టికల్ అండ్ అప్డేటెడ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంశంపై గెస్ట్ లెక్చరర్ నిర్వహించారు. రిటైర్డ్ ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజనీర్ మలిపెద్ది కుమారస్వామి ముఖ్య వక్తగా హాజరై విద్యార్థులకు ఆచరణాత్మక, అనువర్తిత నైపుణ్యాల ప్రాధాన్యతను వివరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జిటి చంద్రశేఖర్, ఎలక్ట్రికల్ విభాగాధిపతి డాక్టర్ ఏ కాంతి, మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ ఎస్ లక్ష్మణరాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గాజుల వీధిలోని శ్రీ నీలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో వారాల మహోత్సవాలు మంగళవారం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటలకు అమ్మవారికి పంచామృత, క్షీరాభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం దమ్మల వీధి సాయి సంస్థానం సేవకుల ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కానుకుర్తి గోవిందు, అనురాధ, భరత్, సోడవరం ఈశ్వరరావు, దండా షణ్ముఖరావు, పిట్ల స్వామి, రాజేశ్వరి, రామలక్ష్మి, పార్వతి, సంధ్య, దీపికాలత, ప్రభు తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న ఆర్థిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు డిమాండ్ చేశారు. రణస్థలం మండలంలో ఏపీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కోటపాలెం, పాత్రలపల్లి, కొవ్వాడ, అల్లివలస పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు విద్యారంగ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ, 3 సంవత్సరాలు దాటుతున్న పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయకపోవడం విచారకరమని అన్నారు. పెండింగ్లో ఉన్న డిఏలు, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులపై పనిభారం పెంచుతున్న యాప్లను రద్దు చేసి వారిని బోధనకు మరింత సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, అవసరమైన వస్తువులు పూర్తి స్థాయిలో అందించాలని, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని అన్నారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమమే శరణ్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బొంతు అప్పలనాయుడు, ఎన్ని శ్రీనివాసరావు,
సిహెచ్ కోటేశ్వరరావు, పొన్నాడ తేజేశ్వరరావు, పప్పల గోపి, బోనికి కోటేశ్వరరావు, అన్నపూర్ణ, సుభాషిణి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉసిరికాయలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరి చెట్టులో వేరు నుంచి చిగురు వరకు అన్ని భాగాలు ఔషధాలుగా పనిచేస్తాయి. దీన్ని ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు. ఇది రుచికి పుల్లగా ఉన్న శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఉసిరికాయను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఉసిరిలో ప్రోటీన్లు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగిన ఉసిరిని సర్వదోషహార అని పిలుస్తారు. దీన్ని శరీర రోగనిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధం అని చెప్పవచ్చు. శరీరంలోని అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. ఇది ఫ్లూ తరహా జ్వరాలను నివారించడానికి చక్కగా పనిచేస్తుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచే చ్యవన్ప్రాష్ ఔషధ తయారీలోనూ ఉసిరిని ఉపయోగిస్తారు. ఉసిరిని భోజనం చేశాక తీసుకుంటే జీర్ణక్రియను పెంచుతుంది. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సమస్యలన్నింటినీ తగ్గించి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం ఆకలిని పెంచుతుంది కూడా. శరీర కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును నియంత్రిస్తుంది. ఉసిరిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలోనే చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహం నియంత్రణకు తోడ్పడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. ఉసిరికాయ తరచూ వేధించే దగ్గు నుంచి ఉపశమనం ఉండటానికి పరగడుపున కాస్త ఉసిరిపొడిని నీళ్లలో కలుపుకొని తాగాలి. ఇలా చేయడంతో దగ్గు నుంచి ఉపశమనం కలగడంతో పాటు అలర్జీ, ఆస్తమా, టీబీ, దీర్ఘకాలిక గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శ్వాసకోశ ఇబ్బందులు, జలుబుతో బాధపడేవారు 2 టేబుల్ స్పూన్లు ఉసిరి పొడిని తేనెలో కలిపి పేస్టులా తయారు చేసుకుని రోజుకు 2 సార్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. మెదడు పనితీరుకు చక్కగా పనిచేసి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. రోజు ఉసిరికాయలు తింటే కఫ సమస్యలు తగ్గుతాయి. దాంతో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ఉసిరిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మ కారణాలు దెబ్బతినకుండా సహాయపడతాయి. చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. కంటి చూపును మెరుగుపరిచే ఔషధంగా ఉసిరి పనిచేస్తుంది. ఉసిరిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. భయం మన గ్రామదేవత, భక్తి మన భూమాత, మన సంస్కరణ శాశ్వత ముక్తిదాత. శ్రమిస్తూ అరిగిపోయే మనిషి, చింతిస్తూ తరిగిపోయే ఋషి. కుటుంబానికి, సమాజమునకు మేలు. మన బలం కంటే ఓర్పు ఎక్కువ సాధిస్తుంది. ఆశ కంటే చైతన్యం శాశ్వతంగా నిలుస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.